గ్రామీణ ప్రాంతాల వాళ్ళ పార్టీ క్యాడర్కు జోలికి పోకుండా అంటే సార్ తెలంగాణ విషయంలో ఇక్కడ మెజారిటీ ఉన్నా కానీ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. బట్ అక్కడ మెజారిటీ లేదు. సో మెజారిటీ లేకపోయేసరికే మిగతా పార్టీల నుంచి, కాంగ్రెస్ నుంచి కొంతమంది, మిగతా మిత్రపక్షాల నుంచి, వీసీకే నుంచి, సిపిఐ సిపిఎం నుంచి అటు ఇద్దరు ఇటు ఇద్దరు, వీసీకే నుంచి ఒక ఇద్దరు రావడం జరిగింది. సో ఇట్లాంటి పరిణామాలు ఉన్నాయి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే రెబెల్ ఎమ్మెల్యేలు కానీ లేదంటే ఈ బయట నుంచి మద్దతు ఇచ్చినటువంటి మిత్రపక్షాలు ఏమైతే ఉన్నాయో ఇవి ఏమాత్రం ఉపసంహరించుకున్నా కానీ మళ్ళీ 112కు పడిపోతుంది, మళ్ళీ ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం ఉంది. అంటే స్టాలిన్ ఉద్దేశం అదే ఉండొచ్చా? రెబెల్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి భవిష్యత్తు కొంత అనిశ్చితిగా ఉంది, సో ఆ ఉద్దేశంతో ఈ కామెంట్ చేశారనుకోవచ్చా? ఆ అనిశ్చితి 6 నెలల్లో కూలిపోద్ది అన్నాడు. ఆ అనిశ్చితి 6 నెలల తేలేది కాదు. ఏడేంక చీలిక అనిశ్చితి 6 నెలలు దిలిపోయేది కాదు. కాబట్టి తన సొంత ఫ్రంట్లో ఉన్నటువంటి వాళ్ళే వీసీకే, ఏఎంఎల్ ముఖ్యంగా వీళ్ళ ముస్లిం లీగు, తర్వాత వీసీకే, ఆ 4 సీట్లే ఆయన చెప్తేనేది. సిపిఐ సిపిఎంని కాంగ్రెస్ను ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. అది భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా వాళ్ళు స్టాలిన్నే కన్విన్స్ చేయగలరు. స్టేట్లోకి ఏఐడిఎంకే బీజేపీ ఫ్రంట్ రావడానికి వీల్లేదు, బీజేపీని ఎదుర్కోవడానికే మేము మద్దతు ఇచ్చినామని చెప్పే అవకాశం ఉంది మళ్ళీ కూడా. కాబట్టి ఆ 4 వీసీకే, ముస్లిం లీగు వీళ్ళిద్దరు 4 సీట్లు ఖచ్చితంగా డిఎంకే ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సిగ్నల్ వల్ల, ఈ స్టాలిన్ హెచ్చరిక వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు డిఎంకే క్యాడర్ జోలికి వచ్చే అవకాశం లేదు. తర్వాత పోలీసు న్యూట్రల్ అవుతారు, అధికార యంత్రాంగం కూడా న్యూట్రల్గా ఉంటారు. వన్ వే కాకుండా టీవీకే వైపే అథారిటేటివ్గా వ్యవహరించకుండా డిఎంకే నాయకులు డిఎంకే చెప్పిన పనులు కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి దీని నుంచి చాలా రిజల్ట్ డిఎంకేకి వస్తాయి. అట్లా చూసుకున్నా కానీ డిఎంకే మిత్రపక్షాలు ఒకవేళ ఎక్కడి నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయినా కానీ పెద్దగా విజయ్కు ప్రాబ్లం అయితే ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ 25 మందితో బలంగానే ఉన్నారు కాబట్టి ఏఐడిఎంకే నాయకులతో విజయ్కి అంత ఈజీగా ప్రభుత్వం పడిపోతుందా అన్నటువంటిది మాత్రం కనిపించట్లేదు. బట్ ఏదైనా కానీ స్టాలిన్ తన పార్టీని ఆ పటిష్టతను కాపాడుకోవడానికే, కార్యకర్తల్లో బలం నింపడానికే చేసిన వ్యాఖ్యలాగానే కనిపిస్తున్నాయి. అబ్సల్యూట్లీ ట్రూ. అందుకని ఇప్పుడు ఆయన గోలబడితే కూలే పరిస్థితి లేనప్పుడు క్రెడిబిలిటీ పోద్ది. ఉదాహరణకు అణు ఒప్పందం విషయంలో గతంలో యూపీఏ 2 ప్రభుత్వానికి వామపక్షాలు ఉపసంహరించుకున్నాయి. ఉపసంహరించుకుంటే కూలిపోలే ప్రభుత్వం, కూలిపోతే వాళ్ళకు కొంత క్రెడిబిలిటీ వచ్చేది ఒకవేళ మంచి ఉంటే. ములాయం సింగ్ వెంటనే వచ్చి రక్షించండి. ఆ తర్వాత వామపక్షాల పరపతే పోయింది, ఇది కూలగొట్టినందుకు. ప్రభుత్వం ఇష్యూ ఏదో అణు ఒప్పందం అయినా కనీసం వాళ్ళు అనుకున్న లక్ష్యం కూడా నెరవేరలేదు. ఇప్పుడు స్టాలిన్ కూడా ఇటువంటి వార్నింగ్లు ఇవ్వడం వల్ల అవతల ఏఐకే డిఎంకే చీలిక వర్గం సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ నిలబడుద్ది. కాబట్టి ఆయన మాటినటువంటి 4 ఉపసంహరించుకున్న కూలిపోయినప్పుడు స్టాలిన్ క్రెడిబిలిటీ పోద్ది. కాబట్టి ఈ వార్నింగ్ అనేటువంటిది పేలవంగా ముగుస్తుంది. అందుకని నేను అనుకోవటం ఏంటంటే ఇదే మీరు అనుకున్నట్టే డిఎంకే ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టడానికి అధికార యంత్రాంగం, రెవెన్యూ, పోలీసు ఇంకెవరైనా వాళ్ళ పార్టీ జోలికి రాకుండా ఉండటానికి, తర్వాత విజయ్ ప్రభుత్వం స్టాలిన్ నిర్ణయం మీద ఆధారపడి ఉందని జనంలోకి సిగ్నల్ పోవటానికి, ఇవన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. రేపటి రోజున ఖచ్చితంగా ఎగ్జిట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా, ఎందుకంటే ఈ మిత్రపక్షాలు డిఎంకే కూటమి ఉంది కాబట్టి స్టాలిన్ ఈ రోజు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇండైరెక్ట్ గా నేనే నడిపిస్తున్నాను అన్నటువంటి సంకేతాలు కూడా స్టాలిన్ మాటల్లో కనిపిస్తున్నాయి. వీరు ఏమాత్రం ఎగ్జిట్ అయినా కానీ విజయ్ బలంగా నిల్చుంటారు కదా, అటు ఏడీఎంకే నుంచి మిగతా ఇందాక మనం 32 మంది వస్తారనుకున్న వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పళనిస్వామి జిల్లా నాయకులతో, జిల్లా అధ్యక్షులతో మీటింగులు పెట్టుకుంటున్నారు. ఎక్కడ షణ్ముగన్ వైపు వెళ్తారేమో అన్నటువంటి అభద్రతా భావంలోకి ఇప్పటికే పళనిస్వామి వెళ్ళిపోయారు. సో అట్లా చూసుకున్నా కానీ ఏడీఎంకే పూర్తి స్థాయి మద్దతు కూడా విజయ్కి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కదా. ఖచ్చితంగా ఏఐడిఎంకేని సంఖలో కట్టెలు పెట్టి నిలబెట్టింది బీజేపీ. గత 10 ఏళ్లుగా జయలలిత ఎగ్జిట్ అనంతరం 2 వర్గాలను కలిపించడం, 2 వర్గాలను నచ్చజెప్పటం, తర్వాత కాస్త పళనిస్వామిని ఎలివేట్ చేయటం, ఏఐడిఎంకే నిలబెడితే ఏఐడిఎంకే ద్వారా తమిళనాడులో ఎంట్రీ కావచ్చు అనేటువంటి ఒక వ్యూహం ప్రకారం ఇన్నాళ్ళ నుంచి ఏఐడిఎంకే నిలబెట్టగలిగారు. కానీ బీజేపీ తోటి పొత్తుతోటి గెలవలేకపోయేసరికి వాళ్ళు కూడా గ్రహించారు వీళ్ళు బీజేపీ తోటి పొత్తు వదులుకోరు. ముందే అన్నారట, స్టేట్మెంట్ ఇస్తారు కదా షణ్ముగం, మేము ముందే అపోజ్ చేశాం బీజేపీ తోటి పొత్తు అని. కాబట్టి సహజంగానే పళనిస్వామి క్రౌడ్ పుల్లర్ కాదు, ఏదో
జయలలిత ఆశీస్సులతోటి కొన్నాళ్ళు ముఖ్యమంత్రి చేసిండు అనేటువంటి తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఏఐడిఎంకేలో క్రౌడ్ పుల్లర్స్ లేరు. కాబట్టి ఖచ్చితంగా రేపు పాలిటిక్స్ విజయ్ వర్సెస్ స్టాలిన్ నడిచేటువంటి అవకాశం ఉంది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు పోలరైజేషన్ ఏఐడిఎంకే పోలరైజేషన్ లో కొంతమంది విజయ్ రాబట్టుకుంటే కొంతమందిని స్టాలిన్ రాబట్టుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎఫెన్సివ్ గా అవుపట్టడానికే జనంలో కానీ లేకపోతే మిగతా దేంట్లోనైనా ఎఫెక్టివ్ గా అవుపట్టడానికే స్టాలిన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవి ఒకవేళ విజయ్ని ఎదుర్కోవాలంటే స్టాలినే లేదా ఉదయనిదే కాబట్టి అని చెప్పేసి ఏఐడిఎంకే క్యాడర్ ఏఐడిఎంకే నాయకులకు అనుకునే విధంగా ఉంది. వాళ్ళు కూడా పోలరైజేషన్ ఇస్తే అటు కొంతమంది పోతే ఇటు కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఏఐడిఎంకే ఇంకా వీక్ అయితే. సో మీ లెక్కన చూసుకున్నా కానీ 25 మంది వెళ్ళిపోయారంటే ఆల్మోస్ట్ ఇక వీక్ అయిపోయినట్టే ఏఐడిఎంకే. సో పళనిస్వామి ఆఖరికి జిల్లా అధ్యక్షుల్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయారు. సో పార్టీ నిర్మాణం అనేది పూర్తిగా పోతోంది. సో అదే జరిగితే భవిష్యత్తు అంటే ఒక 60 ఏళ్ల ద్రవిడ రాజకీయ చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం భారీ చేంజ్ ఓవర్తో విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ముఖ్యమంత్రి అయ్యేటువంటి వారం రోజులు కూడా రకరకాల ఎపిసోడ్లు మనం చూసాం. సో గవర్నర్ రిజెక్ట్ చేయడం, అఫ్ కోర్స్ కొంత విజయ్ మంచికే అయినా కానీ ఇవన్నీ ఎపిసోడ్లు చూసాం. భవిష్యత్తు ఇంకో 50 ఏళ్ల వరకు ఇక ఇట్లాంటి రాజకీయం ఉంటుందా? విజయ్ ఇంకా బలపడేటువంటి అవకాశం ఉంటుందా? ఏఐడిఎంకే పరిస్థితి ఏంటి అనుకోవచ్చు? ఏఐడిఎంకే ఎవాపరేట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఏఐడిఎంకే నిలబెట్టడానికి ఒకవేళ శశికళ వచ్చినా క్రౌడ్ పుల్లర్ కాదు, దినకరన్ వచ్చినా క్రౌడ్ పుల్లర్ కాదు, తర్వాత పళనిస్వామి పోయి వాళ్ళకు సరెండర్ అయినా నిలబడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏఐడిఎంకే వీక్ అయితే ఆ పోలరైజేషన్లో భాగంగా విజయ్ రాబట్టుకున్నట్టుగానే స్టాలిన్ రాబట్టుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరింత ఏఐడిఎంకే వీక్ అయితే అటు ఇటు దారి చూసుకోవాల్సిన పరిస్థితి ఏఐడిఎంకే మీద ఒత్తిడి కొనసాగుద్ది. కాబట్టి చాలా వ్యూహాత్మకంగా డిఎంకేని పటిష్టం చేసుకోవడానికి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు స్టాలిన్. అంతే తప్ప టీవీకే స్టాలిన్ ఇచ్చినంత మాత్రాన విజయ్ ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం లేదు. సార్ ఇందాక మీరు జయలలిత ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. జయలలిత తర్వాత మళ్ళీ ఆ పార్టీకి అట్లాంటి ఫేస్ లేదు, ఐడెంటిటీ. ఈవెన్ శశికళ కూడా వచ్చేటువంటి పరిస్థితులు, ఎందుకంటే శశికళ ఏఐడిఎంకేకి వ్యతిరేకంగానే పార్టీ పెడతామని ప్రకటించారు. ఏఐడిఎంకేలో జయలలిత తర్వాత పన్నీర్ సెల్వం కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయి డిఎంకేలో కలిశారు. ఇది చాలా విచిత్రమైనటువంటి రాజకీయ పరిణామం. ఒక పెద్ద తల జయలలిత తర్వాత అది ప్రతిపక్ష పార్టీలోకి వాళ్ళతోనే యుద్ధం చేశారు, ఆ పార్టీలోకి వెళ్ళి స్టాలిన్తో కలవడం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ జయలలిత ఆత్మ ఎవరితో ఉంది అన్న ప్రశ్న కూడా తమిళనాడులో కనిపిస్తుంది. మనం ప్రమాణ స్వీకారం చూసాం. ఒక మంత్రి సెంగొట్టియాన్, ఆయన జయలలిత వీరాభిమాని, ఆయన పాకెట్లో కూడా జయలలిత ఫోటో కనిపిస్తూ ఉంటుంది. సో జయలలిత స్థానం ఇక ఏఐడిఎంకేదే, ఏఐడిఎంకే కాదు, ఇక జయలలిత మాతోనే ఉంది అని ఈ టీవీకే పాలిటిక్స్లో కనిపిస్తోంది అనుకోవచ్చా? ఖచ్చితంగా విజయ్ కూడా జయలలితను విమర్శించలే. అవును, పాయింట్. తర్వాత జయలలిత ప్రోగ్రామ్స్ కూడా మంచిగా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కొనసాగిస్తామన్నారు. ఆ తర్వాత మా భోజన పథకాన్ని మళ్ళీ రివైవ్ చేశాడు. జయలలిత ప్రవేశపెట్టినటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని రివైవ్ చేశాడు. తర్వాత ఈ అమ్మ పథకం ఒకటి ఉంది, అది కూడా కొనసాగిస్తున్నాడు. కాబట్టి జయలలిత ప్రోగ్రామ్స్ ని రిజెక్ట్ చేయటం కానీ జయలలితను విమర్శించడం కానీ చేసే అవకాశం లేదు. జయలలిత ఫాలోయింగ్ అంతా రానున్న కాలంలో విజయ్ని ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సినిమాటిక్ వ్యవహారాలు తమిళనాడులో ఎక్కువ మిగతా రాష్ట్రాల కన్నా. కాబట్టి వాళ్ళకు ఆ అభిమానం, జయలలిత అభిమానం నుంచి ఉన్నటువంటి వాళ్ళు సైకలాజికల్ గా తేలికగా విజయ్ని కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సినిమాల పేరు మీద అభిమానించినటువంటి ఎంజి రామచంద్రన్ అట్నే అభిమానించారు, జయలలితను అట్లే అభిమానించారు. వాళ్ళు సైకలాజికల్ గా తేలికగా కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది విజయ్ తోటి. మళ్ళీ సినీ ఫీల్డే కాబట్టి ఇంతవరకు విజయ్ కూడా వ్యూహాత్మకంగా అనలేదు. కాబట్టి ఇటువంటి ఆలోచనలన్నీ బహుశా పీకే ఈ సలహాలను ఇచ్చుంటాడు. అందుకనే విజయ్కి